ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలులోకి తెచ్చిన కొత్త మద్యం విధానం 12,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వీధిన పడేసింది. గత ప్రభుత్వం స్వయంగా మద్యం షాపులు నిర్వహిస్తూ 3,000 షాపుల్లో సగటున 4 చొప్పున మొత్తం 12,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించింది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్లకే షాపులు కేటాయించే విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగులు తమ ఉపాధి పోయిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పూనుకున్నారు. రాష్ట్రమంతటా మద్యం షాపులలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన క్రమంలో కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగులు నినాదాలు చేశారు. తమను ఇప్పుడు అర్ధాంతరంగా విధుల నుండి తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీగా షాపుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. కొత్తపేట పరిధి అమలాపురం డిపోలో పనిచేస్తున్న అందరం కూడా ఈరోజు మా ఉద్యోగాలు నిన్నటితో అయోమయంగా ఈ ప్రభుత్వం మా ఉద్యోగాలని ఎటు కాకుండా అయోమయ పరిస్థితిలో పడేసింది. కాబట్టి ఏదైతే మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ రీతిగా ఉద్యోగాలు ఉద్యమంగా తెస్తాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఏదైతే మరి ఆల్రెడీ మీ ప్రభుత్వ షాపుల్లో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించారు. ప్రభుత్వ షాపులు ప్రభుత్వం ద్వారా నడిపిస్తూ 3,000 షాపుల్లో ఒక్కొక్క షాపు కానీ 3-4 చొప్పున కొన్ని వేల మందికి ఉద్యోగ రూపకల్పన చేయడం జరిగింది. మరి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్న హామీ ఇవ్వడంతో మేమందరం కూడా భవిష్యత్ అంతా కూడా ఉద్యోగాలు ఉంటాయి, మా జీవనోపాధి సాగుతుందని ఆశిస్తుండగా సడన్గా మరి ప్రభుత్వ షాపులు కాస్త ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. అసలు ప్రైవేటు పరం చేయడానికి గల కారణాలు ఏంటనేది కూడా చెప్పకుండా ఇన్ని వేల మందిని ఒక్కటేసారిగా రోడ్డు మీద పడేసినటువంటి చర్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా కోరుకుంటూ ఏదైతే మరి 3,000 మంది 3,000 షాపులకు గాను దగ్గర 12,000 మంది ఉద్యోగాలు చేస్తుంటే 12,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కావున కుటుంబాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ లేదంటే ఇవే షాప్స్ని ప్రైవేట్ పరం చేసినప్పుడు కూడా ప్రైవేట్ షాపులు ప్రైవేట్ వాళ్ళు నడుపుకునే విధంగా కాకుండా ఒకవేళ ప్రభుత్వం ఏదైనా చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే షాపులో పనిచేసేటువంటి వారికి షాపులు కట్టబెట్టి వారి ద్వారానే కావాల్సినటువంటి రుసుములు కట్టించుకోవాలని కూడా కోరుకుంటూ మా అందరికీ ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రభుత్వ మద్యం దుకాణదారులు ఈ ఉదయం 11:30 ప్రాంతంలో షాపు మూసివేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. కరోనా సమయంలో కూడా పనిచేసిన తమను ఇప్పుడు అకస్మాత్తుగా తీసేస్తే ఎక్కడికి వెళ్లాలి, తమను నమ్ముకున్న కుటుంబాల పరిస్థితి ఏంటని వీళ్లంతా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత కావాలా? మేము గత 5 ఏళ్ళ నుంచి మేము దీంట్లో పడిదేసి ఇచ్చేస్తున్నాము. కరోనా టైంలో నుంచి ఇక్కడ ఎవరు ఇంటి బయట నుంచి రాకూడదు అన్నది కూడా మేము కరోనా టైంలో కూడా మేము అందరికీ సేవ చేసినాము. మా కళ్ళ ముందరే వైన్ షాపులు కరోనా వచ్చేసి మేము ఎత్తుకొని వెళ్ళాము. ఫస్ట్ ఎవరు రాలేదు. కరోనా వచ్చేసి షాప్లో కరోనా వచ్చేది అంటే గవర్నమెంట్ షాప్కి మేము ఎత్తుకొని వెళ్ళాము. ప్రాణాల మీద కూడా మేము అరిచేతిలో పెట్టుకొని ప్రాణం చేసుకొని మేము వెళ్ళాము. అలాంటిది మీరు మిమ్మల్ని ఇప్పుడు తీయేస్తాను, హఠాత్తుగా తీయేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలా? మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మికనూరులోనూ ప్రభుత్వ మద్య దుకాణాలు మూతపడ్డాయి. అగ్రిమెంట్ గడువు ముగియడంతో దుకాణాలు తెరిచేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఒకవైపు మూతపడ్డ షాపుల దగ్గర మద్యం ప్రియులు వేచి చూస్తుండగా ఉద్యోగాలు కోల్పోయిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లు చేస్తున్నారు. మూసి